వెల్కమ్ టు డయల్ వ్యూ. చీమలు కట్టుకున్న పుట్టల్లో కాలనాగులు వచ్చి చేరాయా? సొమ్మొకటిది సోకొకటిది అనే సామెత తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులకు ఆ ఫంక్షన్కు సరిగ్గా సరిపోతుందా? ఈ రెండు ప్రశ్నలు తెలంగాణ సమాజం ముందు ఉంచితే ఎట్లుండే నా తెలంగాణ, ఎవని పాలైంది నా తెలంగాణ అనే అరిగోస మెజారిటీ ప్రజల నుంచి సమాధానంగా వస్తుంది. స్వరాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలంగాణ కోసం గళమెత్తిన, గజ్జె కట్టిన, కదం తొక్కిన కళాకారులకు అంతటా అన్యాయమే అనే మాటలు డైనమైట్లై పేలుతున్నాయి. మంగ్లీ మీద అంత ప్రేమ ఎందుకు, మధుప్రియపై అంత వివక్ష ఎందుకు అనే ప్రశ్న బహిరంగంగానే చక్కర్లు కొడుతోంది. తెలంగాణ ఉద్యమంలో మోగబోయిన గొంతులు ఇప్పుడు జై తెలంగాణ అంటూ నినదిస్తున్నాయి. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు లాఠీలకు, రాళ్లకు, రబ్బర్ బుల్లెట్లకు కనీసం కనిపించని వాళ్లంతా ఇప్పుడు తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆకాశానికెత్తేస్తున్నారు. స్వరాష్ట్రం కోసం సకల జనులు బలిదానాలు చేస్తున్నప్పుడు, సబ్బండ వర్ణాలు సమ్మె సైరన్ మోగించినప్పుడు పత్తాకు లేనోళ్లంతా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తీస్మార్కాన్లు. ఇప్పుడెందుకు ఇదంతా చెప్పుకోవాల్సి వస్తోంది అంటే, కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను, అవార్డు గ్రహీతలను కళ్ళారా చూసినోళ్లంతా ఇప్పుడు ఇలాగే పెదవి విరుస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ రోల్ చేసిన అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు రావటమే ల్యాబియింగ్కు నిదర్శనమైతే, ఇక తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డు ఇచ్చి సత్కరించడాన్ని అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రేమికులు ఓపెన్గానే వ్యతిరేకిస్తున్నారు. ఇక పసిప్రాయం నుంచే ఎన్నో అసమానతలపై గళం విప్పి స్వరాష్ట్ర స్వపరిపాలన ఉద్యమంలో గజ్జెకట్టిన మధుప్రియకు కనీస ఆహ్వానం ఇవ్వకపోవటాన్ని తెలంగాణ సమాజం తప్పుపడుతోంది. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గుంట గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదెలే. థ్యాంక్ యూ సో మచ్. రాయలసీమ ఆడబిడ్డ అయినప్పటికీ తెలంగాణ యాసను అద్భుతంగా పలికించింది మంగ్లీ. అందుకే ఈ ఉద్యమాల పురిటిగడ్డ ఆమెను ఆదరించింది. తమ ఇంటి బిడ్డల మంగ్లీని చూసుకుంది. ఇంతవరకు ఓకే, కానీ మొన్నటి అవార్డుల ప్రధానోత్సవ వేదిక మీద బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడకో నైజాము సర్కారోడా అనే చరిత్రాత్మక విప్లవ గీతాన్ని పాడటంలో మంగ్లీ దారుణంగా ఫెయిల్ అయిందంటున్నారు తెలంగాణ ప్రజలు. నిజానికి బండెనక బండి కట్టి అంటూ గద్దర్ గర్జిస్తే ఆనాడు ఉద్యమం మరింతగా వేడెక్కేది. ఇక పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ గజ్జె కట్టి గద్దర్ గళం విప్పితే తెలంగాణ జనం ప్రపంచనమై కదం తొక్కింది. మొన్నటి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదిక మీద ఏమాత్రం ఉద్యమ స్ఫూర్తి లేకుండా అనవసరంగా గెంతులేస్తూ మంగ్లీ ఆ పాట పాడి చేతులు దులిపేసుకుంది అనేది కొందరి విమర్శ. 5 రోజుల క్రితం జరిగిన రిసార్ట్ రచ్చకు కవర్ డ్రైవ్ ఇచ్చుకునేందుకే మంగ్లీ ఆ వేదిక మీద ఆరాటపడింది తప్పితే గద్దర్ పాట మీద చూపాల్సినంత ప్రేమ చూపించలేదు అనేది మరికొందరి ఆరోపణ. అదే మధుప్రియ అయితే ప్రాణం పెట్టి తెలంగాణాన్ని పలికించేది. గద్దర్ మన మధ్యే ఉన్నాడని అనిపించేలా గజ్జెకట్టి ఉండేది అనేది చాలామంది అభిప్రాయం. మధుప్రియ కాకుంటే విమలక్క, ఆమె కాకుంటే మరొకరు, ఈ ఎవరో ఒకరు వేరెవరో కాకుండా తెలంగాణ కోసం సర్వస్వాన్ని ధారపోసిన కళాకారులు అయితే బాగుండేది. ఇంతకు వాళ్లకు కనీసం ఆహ్వానమైన పంపారా అనేది $1 మిలియన్ ప్రశ్న. అవార్డులైనా రివార్డులైనా సరే అసలు సిసలైన తెలంగాణ కళాకారులకు రాష్ట్రం ఆవిర్భావం నుంచి నేటి వరకు న్యాయం దక్కలేదు అనేది నగ్న సత్యం. కాంగ్రెస్ సర్కార్ వస్తే అసమానతలు లేకుండా తెలంగాణ కోసం అవమానాలను, ఆకలి దప్పులను భరించిన కళాకారులకు సత్కారం మాట దేవుడెరుగు, కనీస గుర్తింపు అయినా దక్కి తీరుతుందని
ఆశపడ్డారంతా. కానీ ఇప్పుడు కూడా హామీలు నీటి మీద రాతల్లాగా, వాగ్దానాలు ఎండమావుల్లాగా మిగిలిపోయాయి అనేవి నిప్పు లాంటి నిజం. అందుకే తెలంగాణ సమాజం అంతా ఎట్లుండే నా తెలంగాణ, ఎవరి పాలైంది నా తెలంగాణ అంటూ అరిగోస పెడుతోంది.